అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పాను. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ చెప్పినటువంటి ఒక సందేశాన్ని మనం వివరించుకుంటున్నాం. ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, ఎవరైతే కాశీలో ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉంటారో, స్వచ్ఛమైన గంగాజలాన్ని త్రాగుతూ ఉంటారో, వారైనా సరే ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. ప్రతి ఒక్కరు చేసే ప్రయత్నం అంతా ముక్తి కోసమే. మోక్షాన్ని సంపాదించాలని, అదే జీవిత లక్ష్యం కూడా. కుంభమేళాలో మనం గమనించినట్లయితే ఎన్నో వేల మంది కాదు, లక్షల మంది సాధువులు, నాగ సాధువులు అందులో కూడా ఎన్నో రకాలు ఉన్నారు. వాళ్ళంతా చేసే ప్రయత్నం ఏంటంటే ఆ ముక్తి మోక్షం కోసమే. ఎందుకు ఆ కుంభమేళాలో అంతమంది వచ్చారు? ఆ గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఆ ముక్తి వస్తుందనేటువంటి భావం. కానీ కబీర్ ఏమన్నాడంటే, ఎన్ని చేసినా ఇలాంటివి ఆత్మతత్వం తెలియకుండా ముక్తిని పొందలేరు. అంటే ఆత్మ గురించి తెలుసుకోకుండా అని చెప్పారు. ఆయనే కాదు, కైవారం తాతయ్య గారు, ఆయన గొప్ప యోగీశ్వరుడే. ఆయన కూడా ఏమని చెప్పారంటే, ఆత్మ విచారణ చేస్తూ మనస్సులోని సంకల్ప వికల్పాలు వదలాలి. ఈ పాయింట్ బాగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాని ఎన్ని తపస్సులు చేసినా కూడా జ్ఞానసిద్ధి పొందలేవు, ముక్తిని పొందలేవు అని చెప్పారు ఆయన. అంటే ఆత్మ విచారణ చేయాలన్నారు. ఈ ఆత్మ విచారణ చేయడం వల్లే మనస్సులోని సంకల్ప వికల్పాలు వదలగలుగుతావు. ఆత్మ విచారణ అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం. ఆత్మ గురించి అవగాహన చేసుకోవడం. ఆత్మ గొప్పతనాన్ని తెలుసుకోవడం.
ఎందుకు అంటే ఈ ముక్తి పొందాలనుకున్నవాడు, ఈ మోక్షం పొందాలనుకున్నవాడు ఆత్మస్థితికి ఎదగాలి. ఆత్మస్థితి పొందాలి. ఆత్మగా జీవించాలి. అప్పుడే తన లక్ష్యాన్ని సాధించగలడు, తన గమ్యాన్ని చేరుకోగలడు. లక్ష్యం ఏమిటి? పత్రిక స్పష్టంగా చెప్పారు. పూర్ణాత్మ కావడం అని చెప్పారు. గమ్యం ఏమిటి? సత్యలోకం చేరడం. అంటే సత్యలోకంలో ఎవరుంటారు? ఎవరినైతే మనం యోగీశ్వరులు అనుకుంటున్నామో, భగవంతుడు అనుకుంటున్నామో, దైవాలు అనుకుంటున్నామో, వాళ్ళంతా సత్యలోకవాసులు. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, కృష్ణుడు, బుద్ధుడు, రాముడు, జీసస్, ఇటువంటి వాళ్ళంతా కూడా. వాళ్ళంతా సత్యలోకవాసులు. వారిలాగే మనం కూడా ఆ సత్యలోకం చేరుకోవాలి. అంటే సత్యలోకం చేరుకునే అర్హత సంపాదించాలి. అప్పుడు నీ లక్ష్యాన్ని సాధించగలవు. అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలవు. కృష్ణ వారు చెప్పారు కదండి భగవద్గీతలో, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోజ్జన మాముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే. మోక్షం అంటే మళ్ళీ జన్మ లేకపోవడం. నువ్వు సృష్టిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మలోకాలు చేరుకున్నా కూడా, అంటే ఆ తపోలోకానికి చేరుకున్నా కూడా మరలా భూలోకానికి వస్తావు మానవుడిగా. కానీ నేనుండేటువంటి శ్రీకృష్ణుడు వారు చెప్పింది, సత్యలోకానికి చేరుకుంటే మరలా భూమి మీదకి రావు. అంటే శ్రీకృష్ణుల వారు ఉండేటువంటి ఆ సత్యలోకం చేరుకోవాలి అని భగవద్గీతలో ఉదాహరించబడిన ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది. మరి అటువంటి లోకాలకి చేరుకోవాలి అంటే అటువంటి అర్హత ఉండాలి కదా. మీరు చూడండి, కొన్ని సిటీస్లోనూ కొన్ని చోట్ల ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటుంది. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అసోసియేషన్. అందులో ప్రవేశార్హత ఎవరికి ఉంటుందంటే ఆఫీసర్ అయిన వాడికి ఉంటుంది. అందరినీ అలౌ చేయరు, అందరినీ రానివ్వరు. అటువంటి అసోసియేషన్లోకి వెళ్ళాలి అంటే వీడు ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి. అప్పుడే అర్హత వస్తుంది, గుర్తెట్టుకోండి. అలాగే సత్యలోకాన్ని చేరుకునే అర్హత ఎవరికి వస్తుంది అంటే
ఆ సత్యలోకంలో ఉండే ఆ దేవుళ్ళు స్థాయికి మనం ఎదిగినప్పుడు వస్తుంది. అది చెప్తున్నారు. ఊరికే కాశీలో నువ్వు ఇల్లు కట్టుకుని ఉంటే మటుకు ఉపయోగం ఏంటి? రోజు గంగా జలాన్ని తాగితే ఉపయోగం ఏంటి? ఇంకా నీకు సంకల్పాలు వికల్పాలు. నాకు అది కావాలి, ఇది వద్దు. ఈ కోరికలు ఇలాంటి వాటితో నువ్వు ఉంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది అది? అని చెప్పి కైవారం తాతయ్య గారు అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుళ్ళ కోరికలు ఉంటాయండి. ఇది కావాలి, అది వద్దు, ఏమైనా ఉంటుందా? ఉంటే వాడు దేవుడా? అంచేత ఆ స్థితికి రావాలి అంటే ఇవన్నీ వదలవలసిందే. మీకు ఇంకా ఏదో వాటి మీద ఆ భ్రాంతి, ఆ కోరికలు అయి ఉంటే ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాల్సిందే, తప్పదు. భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి, బంధువుల గురించి, సరదాల గురించి, ధనం గురించి, రకరకాల కోరికలు ఉంటాయి. నువ్వు ఎంత ధ్యానం చేయి, చెప్పాడు తాతయ్య గారు. అష్టాంగమ యోగాన్ని అభ్యసించినా కూడా, ధ్యానం చేసినా కూడా నీకు ఆ మోక్ష సిద్ధి, జ్ఞాన సిద్ధి కలగదు అన్నారు. అందుకే ఆయన ఏం చెప్పారంటే, ఇవి తెలుసుకోవడానికి ఆత్మ విచారణ చెయ్యి అన్నారు. కైవారం తాతయ్య గారు అంటే భగవంతుడి గురించి, ఆయన లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. నన్ను చెప్పుకున్న ఒక పాయింట్, భగవంతుడు నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు, నామరహితుడు అంటే పేరు లేనివాడు. ఆకారం ఉంటే పేరు ఉంటుంది, ఆకారమే లేకపోతే పేరు ఎక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ ఆత్మ విచారణలో మీరు ఆత్మస్థితికి వెళ్ళాలి అంటే, ఈ దేహం నేను అనే భావంలో మీరు ఉంటే ఇంకా ఆత్మస్థితికి మీరు చేరుకోలేదు అని లెక్క. ఈ పేరు నాది అనుకుంటే మీరు ఇంకా ఆ స్థితికి చేరలేదు అని లెక్క. అది నిన్న చెప్పుకున్నాం దాని గురించి చాలా డీటెయిల్గా. ఇంకా ఆత్మ గురించి తెలుసుకోవాలంటే, ఆత్మ నిర్గుణం అంటే భగవంతుడు నిర్గుణుడు. ఏ గుణాలు లేవు. మీరు ఇంకా
తమోగుణ లక్షణాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి, ప్రవర్తిస్తూ ఉంటాయి. రజోగుణ లక్షణాలతో మీరు ప్రవర్తిస్తూ ఉంటే, సాత్విక గుణ లక్షణాలు వాటితో ప్రవర్తిస్తూ ఉంటాయి, మీరు ఇంకా ఆత్మస్థితికి రాలేదనే లెక్క. గుర్తుపెట్టుకోండి. పత్రిక చెప్తూ ఉంటారు, సాత్విక గుణ దోషాలు కూడా తొలగించుకోవాలని చెప్తారు. తమో రజో ఎలాగో తొలగించుకోవాలి, వాటితో పాటు సాత్విక గుణ దోషాలు. మీరు ఇంకా తమో గుణం రజోగుణంలో ఉంటే ఇంకా కొన్ని జన్మలు తీసుకోవాల్సిందే. మీరు ఇంత సాధన చేస్తున్నప్పుడు తమో గుణం అంటే బద్ధకం, రజోగుణం అంటే అహంకారం, సాధ్య గుణం అంటే పుణ్యకార్యాలు చేయాలి, పుణ్యం సంపాదించాలి. ఇవన్నీ పుణ్యం సంపాదించాలి, పుణ్యకార్యాలు చేస్తున్నారు అనుకోండి, సాత్విక గుణ దోషం. తమో రోజుల్లో పాపకర్మలు చేస్తారు, సాత్వికంలోకి వస్తే పుణ్యకర్మలు. అయ్యి వద్దు ఈ వద్దు అన్నారు పత్రిక. ఆ రెండింటిని వదిలేయమన్నారు. ఇందులోకి వచ్చిన తర్వాత పాపాలు చెయ్యం కూడా. మనం పుణ్యాలు చేస్తూ ఉంటాం. అది కూడా వద్దన్నాడు. ఆ లేనివాడికి సాయం చేయండి, కష్టాల్లో ఉన్నవాడికి ఏదైనా ఉపకారం చేయాలి కదా, అది తప్పేటి ఇలా అంటూ ఉంటారు. తప్పేం కాదు. నీ స్థితి పెంచుకున్నప్పుడు, నువ్వు ఆత్మస్థితిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆ దైవ స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు ఇవన్నీ వదిలేయాలి. ఇంకా వాటిలో ఉన్నావు అంటే ఇంకా ఎదగలేదనే లెక్క. గుర్తుపెట్టుకోండి. ఇది ప్రారంభంలోనే పత్రిక దగ్గర నేను గమనించాను. ఆ 2003 ఆ ప్రాంతంలో పత్రిక ఇంకా కారు అటువంటి ఏమి ఉండేవి కావు. ట్రైన్లోనే వచ్చి ట్రైన్లోనే వెళ్ళేవాడు. అలాగే భీమవరం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఆ విజయవాడ అది వెళ్ళాలనుకున్నప్పుడు స్టేషన్కి వెళ్ళాము ఆయన ఎక్కించడానికి. కూర్చున్నాం అక్కడ, ఇంకా ట్రైన్ రావాలి. లోపల ఎవడో అడుక్కునేవాడు వచ్చాడు. వచ్చి అడిగితే పత్రికేమి రెస్పాన్స్ ఇవ్వాల. వాడు వెళ్ళిపోయాడు అన్నాడు. వీడు ఎన్ని పాపాలు చేశాడో ఈ పరిస్థితి వచ్చింది అన్నారు. ఆ పాపాలు పరిహారం కోసమే ఆ రకమైన జన్మ తీసుకున్నాడు, అనుభవిస్తున్నాడు. ప్రకృతిలో అటువంటి శిక్ష ఎదుర్కొంటున్నాడు పాఠం నేర్చుకోవడానికి. నేర్చుకొని ఇవ్వాలి. అందుకే ఆయన దానికి
స్పందించలేదు. అప్పుడు అర్థమైంది. ఒకవేళ మనం జాలిపడి వాడికి ఏదైనా సాయం చేస్తే అది పుణ్యకర్మ అవుతుంది. మళ్ళా జన్మ తీసుకుంటావు, ఆ పుణ్యాన్ని అనుభవిస్తావు. అది బంగారం గొలుసు అంటారు. జన్మ తీసుకుంటావు, మళ్ళా పుణ్యం చేసినా జన్మ వస్తుంది, పాపం చేసినా జన్మ వస్తుంది. ముక్తి కర్మలే మోక్షాన్ని ఇస్తాయి, ఆత్మ కర్మలే మోక్షాన్ని ఇస్తాయి. అందుకే ఆ కర్మలు చేయమన్నారు. ఏమీ చేయకుండా ఎలా ఉండవండి అంటారు. అందుకే అవి చేయాలి. అలాగే నేను గమనించాను మన సొసైటీలో కూడా ఎవరైనా సరే నాకు ఈ రోగం వచ్చిందండి, ఈ బాధ వచ్చిందండి, ఇది తట్టుకోలేకపోతున్నానండి, భరించలేకపోతున్నాను అంటే మన వాళ్ళలో చాలా మంది వాళ్ళ మీద ఎంతో జాలి పడతారు. బాబు నువ్వు పిరమిడ్లో కూర్చుని ధ్యానం చేయి, లేకపోతే మీ ఇంటికాడ అవకాశం లేకపోతే మా ఇంటికి వచ్చి ధ్యానం చేయి. అలాగే కొంతమంది పిరమిడ్లు కడతారు, మా పిరమిడ్లో ధ్యానం చేయి, నీ రోగాలు తగ్గిపోతాయి అంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారు, భోజనాలు ఇయ్యి అని. ఇంకా కొంతమంది డబ్బులు తీసుకుని కూడా చేస్తూ ఉంటారు అలాంటి ఏర్పాట్లు. ఇంకా కొంతమంది మా ఎనర్జీని పాస్ చేస్తాం, లేకపోతే సంకల్పం పెట్టి నీ రోగం తగ్గిస్తాం, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇవన్నీ చూసి ఇంకా మరికొంతమంది ఏమంటారంటే మా తల్లికి అయితే మా కూతురికి తీవ్రమైన రోగం వచ్చింది, మీరందరూ సంకల్పం పెట్టి ధ్యానం చేయండి అని అందరిని అడుగుతూ ఉంటారు. కానీ పత్రిక గారు ఏం చెప్పారంటే వాళ్ళు చెయ్యకూడని కర్మ చేయడం వల్ల ప్రకృతిచే విధించబడిన శిక్ష అనుభవిస్తూ పాఠం నేర్చుకోవడానికి ఆ శిక్ష పడింది, అనుభవిస్తున్నాడు. అది ఎందుకు అంటే పాఠం నేర్చుకుంటున్నాడు. పాఠం నేర్చుకోవడం వల్ల అటువంటి తప్పు, అటువంటి హింస మరొకరికి చేయకుండా ఉంటారు. ఏదైతే వాడు అనుభవిస్తున్నాడో అలాంటిదే తల్లికి కలిగించాడు, అది నేర్చుకుంటాడు. ఆ పాఠం నేర్చుకున్నవారు మనం ఎందుకు దాంట్లో ఏలు పెట్టడం. అందుకే ఆయన ఏమంటారంటే ధ్యానం చేసుకో అంటారు. ఎవరైనా సరే నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటే ధ్యానం చేసుకొని ఆయన. అంతేగాని నువ్వు సంకల్పాలు పెట్టి ఆడనేదో సంకల్పం పెట్టు, ఈ చేయి అవి చేయి అంటూ ఈ సలహాలు అయ్యేమి ఆయనేమి ఇవ్వరు. ఇంకా ఏం చెప్తారంటే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉండు అంటారు. ధ్యానం చేయి బాగా, లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉండు.
గతంలో నువ్వు చేసిన దాని యొక్క ఉధృతిని తగ్గిస్తుంది. అవి చేసుకో అంటారు. అంతేగాని వాడి బరువు అంతా నీ మీద వేసుకోవడం కాదు. వాడి అనుభవం వాడిని పొందని అని చెప్తారు. ఓసారి స్టార్టింగ్లోనే, ఇప్పుడు కాదు, వెస్ట్ గోదావరిలోనే ఒక ఆయన ఇప్పుడు ధ్యానాలు చేస్తున్నాడు. వారం 5 రోజులు 10 రోజులు మౌన ధ్యానాలు. తణుకు దగ్గర పల్లెటూరు. ఆయన ఒక పిరమిడ్ కట్టాడు. ఆయన మీద కట్టి పిరమిడ్లో ధ్యానం చేస్తే రోగాలు తగ్గిపోతాయి అని అందరినీ పిలిచి చేయించేవాడు. కొంతమందికి కూడా బాగా తగ్గినాయి. దాంతో ఆయన ఇంకా బాగా ఉత్సాహం పొంది బాగా పెద్ద పెద్ద సివియర్ రోగాలు వచ్చిన వాళ్ళందరినీ పిలిచి మరి ఆ పిరమిడ్లో కూర్చోబెట్టి ధ్యానం చేస్తూ వాళ్ళకి కావాల్సిన భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ చేసేవాడు. నాకు కొంచెం డౌట్ వచ్చేది, మరీ సివియర్గా ఉన్నవాళ్ళు తీసుకొచ్చి చేయిస్తే ఎక్కడ తగ్గుతుంది? ఈయన చేయిస్తున్నాడు, ఒకటో రెండో పోయినాయి అని చెప్పి ఉత్సాహంగా చేస్తున్నాడు ఈయన అని అప్పుడు పత్రికని అడిగింది. ఏమండి, ఇలా ఆయన ఇలా చేయిస్తున్నాడు, ఇలా చేయించచ్చా అంటే వద్దన్నాడు ఆయన. ఎవరి కర్మ ఎలా ఉందో ఎవరికి తెలుసు. నువ్వు అందుకు మీదేసుకుంటావు. ఆడి కర్మకాలి ఆ పిరమిడ్లోనే చనిపోయాడు అనుకో, నీకు ఎంత చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పాను, పత్రి గారు ఈ రకంగా అన్నారు, మీరు ఊరికే చెప్పండి అంతే. వాళ్ళకి హామీ ఇచ్చి కూర్చోబెట్టి చేయించడం కాదు. మనమేమి హామీ ఇవ్వక్కర్లేదు, చేసుకో, తగ్గిపోతుందంటారా అంటారు. సరే ట్రై చేయి, ప్రయత్నం చేయి, నువ్వు చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇదే చెప్తాను ఇప్పుడు నేను కూడా. అంతేగాని హామీ మనం ఇవ్వక్కల. అంచేత ఎవరిది మనం మీద వేసుకోగల. ఈ పనులు ఎవరు చేస్తారు? సాత్విక గుణంలోంచి కూడా బయటపడినవాడు. గుర్తెట్టుకోండి. మీరు ఇంకా సాత్విక గుణంలో ఉంటే వాడికి సాయం చేయాలి, వీడికి సాయం చేయాలి, వాడికి మంచి చేయాలి, వీడికి మంచి చేయాలి, వాడికి లాభం కలిగించాలి, వాడి బాధ ఇదే అనుకుంటా. సలహా ఇవ్వండి, తప్పులేదు. పుణ్యకర్మలు కూడా చేయకూడదు, అది సాత్విక గుణ దోషం. ఇంకా నువ్వు సాత్విక గుణంలో ఉన్నట్టే.
ముక్తి కర్మలు చేయి, ఆత్మకర్మలు చేయి. ఈ ధ్యానానికి సంబంధించిన, జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో నువ్వు ఖర్చు పెట్టే డబ్బు కానీ, నువ్వు చేసే కృషి కానీ, నువ్వు చేసే సేవ కానీ, నువ్వు ఇచ్చే జ్ఞానం కానీ, అలా నువ్వు కట్టే పిరమిడ్లు కానీ, ఇవన్నీ ముక్తి కర్మల కింద వస్తాయి. చేత మీరు భగవద్గీతలో చూసుకున్నా సరే స్పష్టంగా చెప్పాడు ఆయన, త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తు నిర్యోగక్షేమ ఆత్మవాన్. 3 గుణాలు దాటమన్నాడు ఆయన. త్రైగుణ్య, తమో రజో సాత్విక. నిర్గుణంలోకి చేరుకో అన్నాడు ఆయన శ్రీకృష్ణ భగవాన్. అదే పత్రిక చెప్పారు, సాత్విక గుణదోషం కూడా పోవాలి అని చెప్పి. అందుకే ఆయన ఆత్మసేవలే పురమాయిస్తాడు అందరికీ, అయ్యే చెప్తాడు, అయ్యే చేయమంటాడు పత్రిక. అంచేత మీరు ఆత్మస్థితిలోకి చేరుకోవాలి అంటే ఆత్మ విచారణ చెయ్యాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం అవగాహన చేసుకోవాలి. అదే చెప్పేది కైవారం తాతయ్య గారు కానీ, కబీరు కానీ. అనుకుంటారు కాశీలో ఇల్లు కట్టుకుని ఉంటే అది పుణ్యం అని, గంగాజలం తాగితే పుణ్యం అని. ఇవన్నీ ఎన్ని చేసినా ఆత్మతత్వం తెలియకపోతే, ఆత్మస్థితికి చేరకపోతే ముక్తిని పొందలేరు అని చెప్పారు. చేత ఆత్మ అంటే భగవంతుడు. భగవంతుని యొక్క ఒక్కొక్క లక్షణం మీరు ఒక్కొక్క లక్షణం గురించి విచారణ చేస్తూ ఉంటే ఇది మీకు అర్థమవుతుంది. నేను ఆ స్థితికి వచ్చానా లేదా, ఇంకా ఏం చేయాలి ఆ స్థితికి రావాలంటే, ఎక్కడ నాలో లోపం ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలి. నేను పత్రి గారు ఏమి చెప్పినా దాన్ని మర్చిపోయేవాడిని కాదు, దాన్ని ఆచరించే ప్రయత్నం చేసేవాడిని. ఎప్పుడైతే మీరు ఆచరిస్తూ ఉంటారో మీకు తెలియకుండానే మీరు ఎదుగుతారు. మరి ఎదగాలి అంటే అటువంటి గొప్పవాళ్ళు చెప్పినవి, సద్గురువులు చెప్పినవి అర్థం చేసుకుని ఆచరించాలి కదా. ఎందుకు చెప్పారు? వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అందుకే చెప్పారు. వాళ్ళు భూమి మీదకి వచ్చి చెప్పాల్సింది చెప్పేస్తారు, నిష్క్రమిస్తారు. వాళ్ళతో పాటు ఆ జనరేషన్ అయిపోతుంది, మళ్ళా కొత్త జనరేషన్ వస్తుంది. అంచేత మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, లేకపోతే అందులో ఉన్న వాళ్ళే ఇంకోళ్ళు ఎదుగుతారు. ఇలా జరుగుతుంది ఈ సృష్టిలో. అటువంటి వారి సందేశాలు వినాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. మరి రేపు
మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.